హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు ఏం జరుగుతుందో, ఎవరి మీద ఎవరు దాడి చేస్తారో, ఎలాంటి చెడు వార్తలు వినాల్సి వస్తుందనేటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ఉంది. గతంలో అనేక సందర్భాలు, అనేక సంఘటనలు మనం చూసాం. ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరులో 2 నెలల కాలం నుంచి 300 మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి వీడియోలను వేరే వాళ్ళు అమ్ముకున్నటువంటి పరిస్థితి. బయటికి బాత్రూంలలో కెమెరాలు పెట్టి ఆ వీడియోలో బయటికి అమ్ముకున్నారు. ఇదంతా ఎలా జరిగిందని చూస్తే, ఇటు హాస్టల్లో, బాయ్స్ హాస్టల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమించుకున్నటువంటి క్రమంలో వాళ్ళు బయటికి పోయి ఇద్దరు కూడా శారీరకంగా కలిశారు. దానికి సంబంధించినటువంటి వీడియో ఆ బాయ్ ఫ్రెండ్ తీశాడు. ఆ బాయ్ ఫ్రెండ్ వేరే వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయడం, ఆ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఆ వ్యక్తులు కూడా ఈ గర్ల్ ఫ్రెండ్కి, ఈ అమ్మాయికి వీడియో ఫార్వర్డ్ చేసి, నీకు సంబంధించినటువంటి వీడియో మా దగ్గర ఉంది, సో ఇది మేము బయటికి ఫార్వర్డ్ చేయకుండా ఉండాలంటే కనుక మాకు పని చేసి పెట్టాలని చెప్పి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి, ఏదైతే ఆ కాలేజీలో హాస్టల్లో ఉండేటువంటి అమ్మాయిలు ఉంటారు కదా, వారు వాడేటువంటి బాత్రూంలలో వీళ్ళు కొన్ని కెమెరాలు ఇచ్చి అక్కడ ఫిక్స్ చేయించి ఆ వీడియోస్ అని కూడా, రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని కూడా బయటకు అమ్ముకున్న పరిస్థితి. అలాంటి దారుణమైనటువంటి ఘటన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగింది. సో దీనికి సంబంధించి గత వారం క్రితమే ఈ సీసీ కెమెరాలు అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఆ విద్యార్థులంతా ఆ కాలేజ్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి ఈ రకంగా జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు కనిపెట్టారు. ఏం జరిగిందనేది కనుక ఎంక్వైరీ చేస్తే ఒక అమ్మాయి ఇదంతా చేస్తామని చెప్పి ఆ అమ్మాయిని, ఎవరనేది ఆ అమ్మాయిని కనిపెట్టారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులను పిలిపిస్తే వాళ్ళు అక్కడికి వచ్చి, అంటే ఆయన ఇప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి కూతురంట. వాళ్ళంతా అక్కడికి వచ్చిన తర్వాత, మీరు కనుక ఈ అంశానికి సంబంధించి బయటకు తెలిసేటట్టు చేసినా, లేకపోతే మీరంతా నిరసన వ్యక్తం చేసినా ఈ కాలేజీ మూతపడుతుంది, మీ కాలేజీలో డ్రగ్స్ వాడుతున్నారని చెప్పి మేము మరి కేసులు పెట్టి కాలేజీ మూపిస్తా అని చెప్పి మరి ఆ అమ్మాయి తండ్రి చెప్పడంతో కాలేజీ యాజమాన్యం కూడా మౌనంగా ఉండి ఈ వార్త బయటికి రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేసిందని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఈ రకంగా జరుగుతూ ఉంటే మాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా ఆ కాలేజీలో ఈ ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ లైట్లు వేసి దాంతో రాత్రి నిరసన వ్యక్తం చేసి సోషల్ మీడియా వేదికగా ఆ వార్తను బయటికి ఫార్వర్డ్ చేస్తే అది బయటి ప్రపంచానికి తెలిసింది ఇంత దారుణం జరిగిందనే విషయానికి సంబంధించి. సో తక్షణం ఇప్పుడు ఇంకా అధికార పార్టీ అక్కడికి కలెక్టర్ని, మంత్రులని, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ పంపించి తప్పు ఎవరు చేస్తారో వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాం, మీరు నిరసనలు వ్యక్తం చేయకండి, నిరసన కనుక వ్యక్తం చేస్తే మేము మీ మీద చర్యలు తీసుకుంటాం, ఇవన్నీ ఫేక్ వార్తలు, ఇది నిజం లేదు ఇందులో అని చెప్పి చెప్తా ఉన్నారంట. ఇంత దారుణం కళ్ళ ముందే జరుగుతూ ఉంటే, అమ్మాయిలు కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే, కళ్ళ ముందలు కనిపిస్తూ ఉంది తప్పు జరిగిందని, ఇది ఫేక్ వార్తలు అని చెప్పి ఈ పనికిమాల పత్రికలు, పనికిమాల మీడియాలు చెప్తా ఉంటే ఇంకేం చెప్తాను చెప్పండి. మరి ఇంత జరుగుతున్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా శాంతి భద్రతలు కాపాడుతాను, ఆడపిల్లల మీద చెయ్యాలంటే వణికిపోవాలని చెప్పి సినిమాల డైలాగులు చెప్పినట్టు, బయట డైలాగులు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడు ముంబై నటికి అన్యాయం జరిగింది కాబట్టి ఆమెకి న్యాయం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మా చంద్రబాబు నాయుడు చెప్పారని చెప్పినటువంటి మహానటి హోంమంత్రి ఎవరైతే వంగల్పూడి అనిత గారు కానీ, వీరంతా ఎక్కడో ఏదో జరిగిన వాటికి సంబంధించి వీళ్ళు స్పందిస్తున్నారు కానీ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులకు సంబంధించి వీళ్ళ స్పందన కరువు అయిపోయింది. వీళ్ళకి కావాల్సింది రాజకీయాలే, వీళ్ళకి కావాల్సింది అవతల పార్టీ మీద బురద జల్లడమే, దాంతో వాళ్ళు సునకానందం పొందడం. యువతల పేద ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, యువతల విద్యార్థులు ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం నాశనమైనా పర్వాలేదు, వీళ్ళకి కావాలి అవతల వ్యక్తులను తిట్టాలా. ఈ రకంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళకి సంబంధించి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూలు చేస్తాను. వాళ్ళ అనుకూల మీడియా వచ్చి వైసీపీలో ఉన్న వ్యక్తి న్యూడ్ వీడియో బయటకు వచ్చింది, వాడి న్యూడ్ ఫోటో బయటకు వచ్చింది, దాని గురించి మీ స్పందన ఏంటంటే ఈ హోంమంత్రి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది. ఎందుకంటే వాటికి టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి, దానికి వ్యూస్ బాగా వస్తాయి, నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి. దానివల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి ఏం నేర్పుతున్నారు మీరు అవి చూపించి. ఆ ముంబై నటికి సంబంధించి ఆమె పెద్ద ఫ్రాడు, ఆమె మీద అనేక కేసులు ఉన్నాయి, ఆ కేసుల గురించి మాట్లాడరు. అదేదో వైసీపీ అందులో ఉన్నాడని చెప్పి దానికి సంబంధించిన వార్తను ప్రచారం చేయాలి. ఇంత 300 మంది అమ్మాయిల బతుకులు బజారున పడి వాళ్ళు ఏడుస్తూ ఉంటే, నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే, దీనికి సంబంధించి నీ పార్టీ వాడా, బయటి పార్టీ వాడా, ఇంకో పార్టీ వాడా, ఎవడైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, దీన్ని తప్పు చేసిన వాళ్ళని కనిపెడతాం, మీకు న్యాయం జరుగుతుందని చెప్తే, కఠినమైనటువంటి శిక్షలు వేస్తే భవిష్యత్తులో ఎవడు కూడా ఇలాంటి పని చేయకుండా ఉండేందుకు ఇది అవకాశం ఉంటుంది. ఆ రకంగా చేయాలి. కానీ మీరు ఈ ఫేక్ వార్తలని చెప్తా ఉన్నారు. పైగా ఆ వార్తకు సంబంధించి ఎవరికంటే రిపోర్టర్కి సమాచారం అందిస్తే వాళ్ళని కూడా భయపెట్టారంట. వీళ్ళు వార్తలు బయటకు వస్తే నీకు ఉంటుంది, బొక్కలేస్తాం, కటకడలు లెక్క పెడతామని చెప్పి భయపెట్టిస్తున్నారంట. అమ్మాయిలు చెప్తా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు పాపం. కొన్ని మీడియాలు ఉన్నాయి కదా ఫేక్ వార్తలు అంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ఒక్క అమ్మాయి కోసం, అంటే అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ ఒక అమ్మాయి కోసం వీళ్ళు ఇంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు, అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ఉన్నారు. ఇలాంటి వార్తలకు సంబంధించి అంటే ఇది అన్యాయం జరుగుతూ ఉంది, ఆ దుర్మార్గులు ఎవరు వాళ్ళని కనిపెట్టండి అని చెప్పి ఆ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళకి మద్దతు ఇచ్చి, మీకు మేము తోడుగా ఉంటాం, మీకు న్యాయం జరిగే వరకు మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పత్రికలు కానీ
ఈ మీడియా సంస్థలు కానీ సపోర్ట్ చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఆ 300 మందిలో మన కూతురే ఉండి ఉంటే, మన చెల్లె ఉండి ఉంటే, మన అక్కనే ఉండి ఉంటే మీరు అట్లనే చేస్తారా? తప్పు కదా ఇది. దీని గురించి స్పందించారు వాళ్ళు ఎవరు? ఫేక్ వార్తలు అంటారు. నాస్ అంటోడో ఇంకోడో బాధ్యత కలిగినోడు ఎవడో ఇట్లా జరిగిందంట, ఇది తప్పు కదా అని స్పందిస్తే వచ్చాడమ్మా వీడు పేటీఎం బ్యాచ్ గాడు, వీడు పలానా వ్యక్తికి సంబంధించిన పలానా సామాజిక వర్గం వాడు, వీడికి సుట్ కేసు ముట్టినట్టుంది, వీడికి గూగుల్ పే అయినట్టుంది, ఇలాంటి చెత్త కామెంట్లు పనికిమాలిన కామెంట్ పెట్టే దుర్మార్గు పెదవులు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. నిజం కళ్ళ ముందు కనిపిస్తే కూడా ఒప్పుకోనేటువంటి దుర్మార్గులు మూర్ఖులు ఉంటే ఇంకా మనం ఏం మాట్లాడతామని చెప్పండి. ట్రిపుల్ కాలేజీల్లో విద్యార్థులు అస్వస్థకు గురైన పరిస్థితి, గురుకుల పాఠశాలలో అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి, ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో ఉంటే కూడా ఆ వార్తలు కూడా బయటికి రాకుండా చూసినటువంటి దుర్మార్గులు మీరు. వార్తలు రాకుంటే కనీసం ఏం జరిగిందని ఒక కాలేజీలోనో ఒక స్కూల్లో జరిగినప్పుడు మరొక కాలేజీలో ఫుడ్ పాయిజన్ ఎందుకైందని తెలుసుకోవాలి కదా, మంచి ఫుడ్ పెట్టాలి కదా. ఇంత అతి దారుణంగా మరి మీ పాలన ఉందంటే ఇంకా మిమ్మల్ని ఏమంటారు? దుర్మార్గులకి ఇంకేమంటారు చెప్పండి. వ్యతిరేకిస్తే ఇలాంటి నిజాలు చెప్తే ఈతల వ్యక్తుల మీద ఒక ముద్ర వేయడం, వీళ్ళు పేటీఎం బ్యాచ్లు అని చెప్పి. ఇవన్నీ నిజాలు కాదా? జరుగుతాయి రాష్ట్రంలో, జరగట్లేదు ఇవన్నీ జరుగుతున్నవే కదా. జరుగుతున్న వాటి గురించే కదా మనం చెప్తా ఉన్నాం. సో ఖచ్చితంగా ఏదైతే 300 మంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయని చెప్తా ఉన్నారో ఆ దుర్మార్గులకైతే ఖచ్చితంగా శిక్ష పడాలి. శిక్ష పడే వరకు మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, వాళ్ళకి న్యాయం జరగాలి. విద్యార్థి సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమైనాయి. రాష్ట్ర బంధు కూడా పిలుపునిచ్చినాయి. ఇలా బంధుకు పిలిపించినటువంటి వ్యక్తికి మనం మద్దతు ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకు న్యాయం చేసే విధంగా మనం కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నారు. నిజంగా మీరు కూడా ఇది తప్పు జరిగిందని మీరు ఎవరైనా భావిస్తే, నిజంగా వీళ్ళకి న్యాయం జరగాలని మీరు భావిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.